ఇక ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా రెండవ విడత భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. కేబినెట్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపడంతో నోటిఫికేషన్కు సిఆర్డీఏ అధికారులు సిద్ధమవుతున్నారు. రెండవ విడత భూ సమీకరణలో భాగంగా 16,666 ఎకరాలు సేకరించనున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు, పల్నాడు జిల్లా అమరావతి మండలాల్లోని 7 గ్రామాల పరిధిలో రైతుల నుంచి ఈ భూమిని సమీకరించనున్నారు. వడ్డమాను గ్రామంలో 1937 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించనుంది. ఈ నిర్ణయంపై ఆ గ్రామ రైతులు ఏమంటున్నారో వైకేటీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. వెళ్తున్న 7 గ్రామాల్లో ఒక గ్రామమైన వడ్డమాను గ్రామంలో ప్రజెంట్ మనతో రైతులు ఉన్నారు. రైతులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గ్రామం నుంచి కూడా కొంత భూమి తీసుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు దీని గురించి? ఏముంది, మామూలుగా లోగడా కూడా ఇచ్చాము మేము. నేను లోగడ 8 ఎకరాలు ఇచ్చా. మరి ఇంత మటుకు దానికి కాగితాల మీద చూసుకోవటమే కానీ ప్లాట్లు ఎక్కడో తెలియదు. దానికి ఎత్తిరెక్కితే ఏం కాదు. మరి ఇప్పుడు కూడా పోతుంది. ఇప్పుడు ఒక 6 ఎకరం మీద ఉంది, పోతుంది. మరి ఏదైనా వాళ్ళు గట్టిగా పగడబందికి చేస్తే పద్ధతిగా ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అది మొత్తం చేస్తే పరిస్థితి ఆలోచన. మీరు చెప్పండి, అసలు రెండో విడత భూ సమీకరణకు అసలు మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారు? రాష్ట్ర అవసరాల కోసం రాజధాని కావాలంటే ఎక్కువ పొలం కావాలి, 50,000 ఎకరం కావాలని ఫస్టే చెప్పారు. దానికోసం ఇవ్వడానికి అందరూ సిద్ధంగానే ఉన్నారు. కానీ ఇచ్చినాక సిఆర్డీఏ చుట్టూ తిరిగి వాళ్ళు కనీసం ఇప్పుడు లెక్క చేసే పరిస్థితుల్లో లేరు. రెవెన్యూలో పనులు చెప్పుకోవడం మాకు చాలా కష్టమైంది. అట్లాంటి సిఆర్డీఏలో అంటే వాళ్ళు అసలు మా అవసరాలు కూడా వాళ్ళు పట్టించుకునేటట్టు కూడా లేరు. చంద్రబాబు గారు, నారాయణ గారు సిఆర్డీఏ ఆఫీస్ మీద వాళ్ళు కొంచెం దృష్టి పెట్టి మా అవసరాలు తీర్చాలని, రైతులు ఎప్పుడు పోయినా కానీ వీళ్ళకున్న సమస్యలు పరిష్కరించేలాగా చూడాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఫ్లాట్ల విషయంలో కానీ ప్లాట్లు కూడా మాకు ఆల్రెడీ ఉన్న ల్యాండ్ పూలింగ్ ఉన్న సిఆర్డీఏ రోడ్డు ఉంది, మాకు సీడాక్స్ రోడ్డు, దాని దృష్టిలో పెట్టుకుని ఈ దగ్గరలో ఇవ్వమని కోరుతున్నాం. ప్లాట్లు అనేది ఇంకా డెవలప్ చేసి మాకు అప్పచెప్పలేదు. కౌలు ఇవ్వటం అదంతా కరెక్ట్గా ఇస్తున్నారు. 10 సంవత్సరాలు కౌలు అయిపోయింది, మళ్ళీ ఎక్స్టెన్షన్ 5 సంవత్సరాలు పెంచాడు. ఇప్పుడు అమరావతి నిర్మాణంలో మీ విలేజ్ కూడా ఒక భాగం కాబోతుంది, మీరు కూడా భాగం కాబోతున్నారు. మీరు ఎలా ఏమనుకుంటున్నారు దీని గురించి? ఇవ్వడానికైతే రైతులకి ఎలాంటి ఇబ్బంది లేదండి. కాకపోతే ఈ సమస్యలన్నీ కూడా ఇక్కడ మా గ్రామంలోనే పరిష్కరించేలాగుంటే అందరూ రైతులు కూడా సానుకూలంగా అందరూ ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. గతంలో జరిగిన సమస్యలన్నీ కూడా పునరావృతం కాకుండా మంచిగా ఇక్కడ సర్వీస్ బాగుంటే అందరు రైతులకి ఏ ఇబ్బందులు లేకుండా చూడాలా, గ్రామానికి కూడా అభివృద్ధి చెందేలాగా చర్యలు తీసుకుంటే మాకు ఆనందంగా ఉంటుంది. సమస్యలు కానీ ఏదైనా సిఆర్డీఏలో సమస్యలే వాళ్ళ చుట్టూ తిరిగే అంత నాలెడ్జి ఈ గ్రామ రైతులకి ఉండదు. కాబట్టి రైతులు ఊర్లోనే ఏ ఊరికి ఆ ఊర్లో ఎక్కడెక్కడ పరిష్కరించేలాగా చేస్తే చర్యలు బాగుంటాయి. అందరు రైతులు కూడా ఆనందంగా ఉంటారు. ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడి మీద భారం పడకుండా ఆయనకి అనుకూలంగా అందరూ కనుక పనిచేయగలిగితే బాగుంటుందని మా అభిప్రాయం. ల్యాండ్ పూలింగ్ 1లో ఇచ్చిన బెనిఫిట్స్ ఇక్కడ రైతులందరికీ కూడా ఇవ్వబోతున్నాం. అక్కడ ఏవైతే ఇచ్చామో ఇక్కడ కూడా అలాగే ఇస్తామంటున్నారు. సో వాటితో కాకుండా మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా కావాలా, దాని గురించి ఏమంటారు? ఎక్స్ట్రా కావాలనేది ఇప్పుడు ముందు ల్యాండ్ పూలింగ్కి నేను ఇంతకుముందు 15 ఎకరాలు ఇచ్చా. 15 ఎకరాలు ఇచ్చిన తర్వాత కూడా ఇంతవరకు మాకు ప్లాట్లు అనేది అక్కడ ఎక్కడ చెబుతున్నారు అనేది ఫోన్లో చూసుకొని పోవడం తప్పితే మాకేం లేదు. అది ఒకటను. ఇంతకుముందు పిల్లల చదువులకి కానీ పెళ్ళిళ్ళకి కానీ అవసరం అయితే బ్యాంక్ లోన్ పోతే క్రాప్ లోన్ అని ఏదో లోన్ అని పొలం పెట్టి లోన్ తీసుకునేవాళ్ళం. ఈ స్టాంపులు తీసుకెళ్తే ఈ చిత్తు కాగితాలు అంటున్నారు వాళ్ళు. ఈ చిత్తు కాగితాలు అన్నప్పుడు మాకు ఎట్లా ఉంటుంది? మొన్న చిన్న సమస్య ఏమన్నా సిఆర్డీ ఆఫీస్కి వెళ్తే అసలు మీరు భూములు ఎందుకు ఇచ్చారనే మాట అన్నారు. ఆ భూములు మేము రాజధాని చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి ఆయన ఏదో ఒకటి సాధించగలుగుతారు. మళ్ళీ అందరూ పిల్లల చదువులకు కానీ ఏదైనా కానీ ఉద్యోగాలు కానీ అన్నీ బాగుంటాయి. ఆయన ఒక పిలుపునిస్తే ఇంతకుముందు 15 ఎకరాలు ఇచ్చేసే, 15 ఎకరాలు మన్నది కానీ నాది కానీ. మరి ఇవాళ మా పరిస్థితి ఏంటి? పిల్లలు బీటెక్కలు చదువుకొని బెకారు తిరుగుతున్నారు రోడ్లు ఏమిటాయి. ఇప్పుడు ఏమన్నా సమస్య వచ్చినా కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోతే వీళ్ళైతే వింటారు, సాధ్యం చేసి పెడతారు. వాళ్ళు ఎంతవరకు ఏం చేస్తారనేది మాకు అర్థం కావట్లేదు. ఇంత మూలం మేము ప్లాట్లు ఇచ్చాము. ఇచ్చింది అంటే ఇవ్వని వాళ్ళ దాంట్లో ప్లాట్ వచ్చింది. ఇప్పుడు మా పిల్లల చదువుల నిమిత్తం అమ్ముకోవడానికి మాకు అవకాశం లేదు, ప్లాట్ చూసుకోవడానికి అవకాశం లేదు, లోన్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఇక మరి ఇచ్చి ఏం చేస్తాం? సమస్యలు లేకపోతే ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ ఇన్ని సమస్యల మీద మేము పోయి మా పొలం ఇచ్చి మేము వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు కదా, అందుకని ఇవ్వదలుచుకోవాలి. మాది ఇవ్వనోళ్ళ దాంట్లో వచ్చింది, అదేమో ఎప్పుడూ తేల్చట్లే. వాళ్ళేమో పెండింగ్ క్లియర్ అయింది రమ్మని చెప్పి సిఆర్డీ ఆఫీస్కి 4 సార్లు పిలిచారు మమ్మల్ని. వెళ్ళినప్పుడల్లా అవ్వలేదండి, మళ్ళీ మేము ఫోన్ చేస్తామంటున్నారు, మళ్ళీ వస్తున్నాం. మరి దేనికి పనికి రాకుండా మాకు ఉపయోగం ఏముంది? సార్, అమరావతి ప్రాంతంలో ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది? 5 ఏళ్లలో అమరావతి నిర్మాణం ఎలా ఉండబోతుంది? గత 16 to 19 దాకా బాగానే ఉంది. మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉండాలి, చెట్లు పెరిగి అంతా ఆగం అయిపోయింది, అంతా శ్మశానం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చాక ఈ 5-6 నెలల నుంచి కొద్దిగా మూవ్ అవుతున్నాయి పనులు.
భూమిని గవర్నమెంట్ బలవంతంగా తీసుకుంటుంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ చెప్తుంది. మీ గ్రామంలో అలాంటి పరిస్థితి ఉందో స్వచ్ఛందంగానే రైతులు భూమి ఇస్తున్నారు ఇక్కడ? ఇంకా మమ్మల్ని ఏం అడగలేదండి. అది ఫోన్లో టీవీలో చూస్తుంది అయితే మాకు గాడికి ఇంకేం వచ్చి కావాలని అడగల. దిగినాక రైతుల రెస్పాన్స్ని బట్టి అప్పుడు చెబుతాం. ఇప్పుడు ఇంకేం అడగలేదు కదా. పోయినసారి ఎప్పుడో 5-6 నెలల కిందట గ్రామ సభ జరిగింది కానీ ఆయాల ఎవరు సుముఖంగా లేరు. ప్రస్తుతానికి మళ్ళీ వస్తా ఉన్నారు, ఇక రాలా. ఈ 5-6 నెలల నుంచి మమ్మల్ని ఎవరు అడగలేదు. కొత్త రోడ్లు వస్తున్నాయి. ఈ వచ్చే ప్లాట్లు మాకు ఎక్కడ ఇస్తారు? వీళ్ళకి మళ్ళీ కంపల్లో ఇస్తారా? దారి డొంకలు లేకుండా ఇస్తారా? ఇచ్చి ఉపయోగం ఉంది. ఇచ్చే తీసుకునేటప్పుడు మాకు పగడబంది వాళ్ళకి మళ్ళీ లేటు కాకుండా ఎంబటే ఏదన్నా ప్లాట్లు రోడ్లు అవి కరెక్ట్గా వస్తాయి అని నమ్మకం కుదిర్చేటట్టు మాట్లాడితేనే ఇస్తారు. లేకపోతే అప్పుడు దాని గురించి అప్పుడు మాట్లాడతాం. గ్రామ సభలు ఏదైనా పెట్టినప్పుడు అధికారులు వచ్చినప్పుడు ఒకసారి చర్చిస్తే అది క్లారిటీ మీకు అప్పుడు చెబుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.